హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ ధనస్ వరల్డ్. ఈ రోజు రెసిపీ మిరియాల చారు. దానికి ఫస్ట్ రోట్లో ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఇది రోట్లో కొంచెం దంచిన తర్వాత కొన్ని చిన్నులపాయలు కూడా వేసుకోవాలి, దంచుకోవాలి. ఈ మిరియాల ఘాటు వల్ల గొంతు హాయిగా ఉంటుంది ఈ రసం తాగుతుంటుంటే. గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో తాలింపుకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేయాలి. ఈ కరివేపాకు మొత్తం వేగిన తర్వాత టమాటాలను గుజ్జుగా చేసి పెట్టుకున్నవి మొత్తం వేసేసి అవి బాగా మగ్గనివ్వాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి ఇప్పుడు మన నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని దీంట్లో 2 గ్లాసుల వాటర్ కూడా పోసేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపండి. 1.5 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మిరియాలు, చిన్నులపాయలు, జీలకర్ర మొత్తాన్ని దంచిపెట్టిన పేస్ట్ని ఈ చారులో వేసేసి బాగా కలిపాలి. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. చింతపండు బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం బెల్లం వేసినా బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని 2 నిమిషాలు బాగా మరిగిన తర్వాత మిరియాల చారు రెడీ.